నేను ఒకవేళ వాళ్ళకి దేవుణ్ణి కావచ్చు కానీ నేను అట్లా దొంగ బాబాని కాదు. దొంగ బాబాని నువ్వు ఎట్లా అంటావు అంటున్నావు? నేను అప్పటి నుంచి అడిగేది అదే. అసలు ఆ బాబాని నన్ను సేమే కదా మీ ఇద్దరు అంటున్నా కానీ నేను అతను సేమ్ అని అనలేదే. లోపలికి వెళ్ళి 6 గంటలు ఇప్పుడు ఇంతసేపు అన్నాడు అంటే 24/7 ఏ మనిషికైనా టైర్డ్ అవరా? కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, రెస్ట్ కూడా నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కరికి ఉంటది, నీకైనా ఉంటది, నాకైనా. అంటే ఇప్పుడు ఆడికి వచ్చిన భక్తులని ఆయన దగ్గరకు పోయిన వాళ్ళకి బయటకి వెళ్ళి ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తురా? నేను అట్లా అనలే కదా ఇప్పుడు. మరి అదే కదా నువ్వు అనేది. బ్రదర్ అనేది ఏంటంటే ఆడ అది కడుతున్నాడు, ఈడ ఇది కడుతున్నాడు అంటే గాల్లో మేడలు చెప్తున్నాడు, ఊహలు చెప్తున్నాడు తప్ప ఎవిడెన్స్ చూపించట్లేదు అంటున్నాను నేను. మీకు ఇంకోటి చెప్తా, సంతోష్ అన్న నువ్వెట్లా చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అప్పాజీ నీకు ఏమైనా డబ్బులు ఇచ్చిందని కూడా పెడతావు. ఒక ఉన్నాడు ఇట్లానే నిజం మాట్లాడేటోనికి దమ్ ఇట్లానే ఉంటది. సో మీరు ఇట్లా అప్పుడు సంతోష్ అన్న అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అప్పాజీ ముత్య అంటే ముత్యంతో సమానం అనమాట. సో అట్లాంటి మరి ఎందుకుంటది మరి మరి బాబా అన్నప్పుడు జనాలకి ఇంత ప్రతి ఒక్కరి ఇట్లా ఇట్లుండాలా? మరి ఆయన అన్నాడా ఉండుమని నన్ను అన్నారు. మరి వాళ్ళందరూ ఎవరన్నారు? చూపి అన్న ప్రూఫ్ 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 అంటే ఉన్న కెమెరాలు డివైజెస్ అన్ని తీసుకొని మొత్తం డిలీట్ చేయాలి కదా. మరి నీకు ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఏదో నీతులు చెప్తున్నావు అని నేనంట. ప్రూవ్ చేయలేకపోతే నేను ఫేక్ అని చెప్పి నేనంట. నీ దగ్గర ఎవిడెన్స్ లేవని నేనంట. మాయా మర్మము, టికెట్లు కలెక్ట్ చేసుడు, పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేసుడు, డబ్బులు తీసుడు, ఇదంతా జాతర లేదు. అన్న ఒకటి, సంతోష్ అనే పర్సన్ అప్పాజీ సైడ్ మాట్లాడడానికి గల కారణాలు ఇవే మేజర్. నేను కూడా ఓపెన్ ఛాలెంజ్, అప్ప గనుక మీరు ఫేక్ అని ఆయన ఎవరైతే సోకాల్ జర్నలిజం అయినా చెప్తుండో ఒకవేళ ప్రూవ్ చేస్తే ముక్కు చెంపలు వేసుకొని కాలు మొక్కి 10 లక్షలు టేబుల్ మీద పెట్టిపోతా. నిన్ను ఇప్పుడు ఎందుకు ఇన్ని క్వశ్చన్లు వేసినా తెలుసా? నీ తన ఎవిడెన్స్ నాకు నేనే ఎవిడెన్స్ అని చెప్తున్నాను. నీకు నువ్వు ఎవిడెన్స్ అంటే ఏడ ప్రూఫ్ అవుతుంది? అంటే నీ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కింద 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ అందరికి నువ్వే తింటే అది పెడతావా? అంటే అన్న నేను బాబాని కాదే, నేను పెట్టనీకే. నీ దగ్గర ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి నువ్వు దేవునివే, గుర్తుపెట్టుకో. నీ వల్ల వాళ్ళకి 10 రూపాయలు వస్తున్నాయి, నువ్వు పనిస్తున్నావు. నేను ఒకవేళ వాళ్ళకి దేవుణ్ణి కావచ్చు కానీ నేను అట్లా దొంగ బాబాని కాదు. దొంగ బాబాని నువ్వు ఎట్లా అంటావు అంటున్నావు? నేను అప్పటి నుంచి అడిగేది అదే. నువ్వు మొత్తం అటు ఇటు పోయి అసలు ఆ బాబాని నన్ను సేమే కదా మీ ఇద్దరు అంటున్నావు కానీ నేను అతను సేమ్ అని అనలేదే. కాదు నువ్వు అంటే అసలు నువ్వు అంటున్నావు కదా, నువ్వు అసలు ఆనలకి ఎందుకు పెట్టావు నువ్వు వాళ్ళందరికీ అని చెప్పి అంటున్నావు కదా. నేనేమంటున్నా, ఎందుకంటే ఒక 10 మందికి 20 మందికి ఓకే, కానీ వచ్చిన 200 మందికి ఆటలు కోసుకుంటా. ఇంకోటి అదొకట, లోపలికి వెళ్ళి 6 గంటలు ఇప్పుడు ఇంతసేపు అన్నాడు అంటే 24/7 ఏ మనిషికైనా టైర్డ్ అవరా? కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, రెస్ట్ కూడా నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అతనికి అన్ని శక్తులు ఉన్నప్పుడు మరి ఎందుకు నిద్రపోతాడు? ఏంటండి ఇంకా అతనికి అన్ని శక్తులు ఉన్నాయి, సో అంత మంది వెళ్తుర్రు, ఇంకా అంత మంది ఎందుకు వెళ్తురు? అతనికి అన్ని శక్తులు ఉంటే అతనికి ఎందుకు నిద్ర రాదా? ఇంకెందుకు మరి నిద్ర రాదా? అతను ఎందుకంటే మామూలు నిద్ర రాదా? చాలా ఇప్పుడు అప్పాజీ ఒక్కరే లేదు కదా, చాలా మంది ఉన్నారు కదా, మరి అంత మంది నిద్రపోతలేరా? నిద్రపోతురా లేదా? అంత మంది ఇప్పుడు ఫేమస్ అయితే లేరు, ట్రెండింగ్ లో ఉన్నది ఎవరు? అందరు లేపుతుంది ఎవరిని? అందరూ లేపుతుంది ఎవరిని? అంటే నీ బాధ ఏంది? లేపుతురని బాధనా? అసలు లేపుతుంది ఎవరిని? లేపుతురని బాధనా నీకు? లేపుతురని బాధ కాదు, హిందువులు మోసపోతురని బాధ. మోసపోయినట్టుగా నేను అదే అడుగుతున్నా. నువ్వు అనేది ఓకే, నేను ఐ ట్రస్ట్, కానీ మేము ఆయన దగ్గరికి పోయి మోసపోయినామని ఒక నలుగురిని చూపి అని అంటున్నా. నలుగురిని కాదన్నా, నా కామెంట్లు ఓపెన్ చేస్తే నీకు ఎంత మంది కావాలో అంత. నాకు కామెంట్స్ నేను ట్రస్ట్ చేయను, ఒకటి గుర్తుపెట్టుకో. ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళారో నువ్వు ట్రస్ట్ చేయనప్పుడు వాళ్ళ గ్యాంగ్ కి భయపడుతున్నారు వాళ్ళు, అందుకనే ముందుకు రాలేకపోతున్నా అని చెప్పి నువ్వు అట్లా ఎందుకు ట్రస్ట్ చేయవు? మరి అట్లాంటప్పుడు అర్థం కాలే. వాళ్ళ గ్యాంగ్ కి నేను ఏమంటున్నా, నువ్వేనా కదా ఏపీ తెలంగాణ అని, తెలంగాణలో అడుగుదాం అంటున్నా. ఫేస్లు బర్ చేద్దాం, బ్లర్ చేసినా ఏం చేసినా వాయిస్లు మార్దాం. భయం 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 భయమే, భయం భయమే. అది నీకైనా భయం భయమే, నాకైనా భయం భయమే. చంపేస్తారా అని చెప్పి ప్రాణం మీద ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది, నీకైనా ఉంటది, నాకైనా. అంటే ఇప్పుడు ఆడికి వచ్చిన భక్తులని ఆయన దగ్గరకు పోయిన వాళ్ళకి బయటకి వెళ్ళి ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తురా? నేను అట్లా అనలే కదా ఇప్పుడు. మరి అదే కదా నువ్వు అనేది.
నేను అట్లా అనలే కదా. ఇప్పుడు నేను అంటుంది భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే, సరే అన్న ఇప్పుడు ఎవరైతే నేను అసలు ఆ వీడియో పెట్టినా దెంగేయండ్రా అని చెప్పి అసలు ఒక అంకుల్ నేను క్వశ్చన్ చేస్తా, ఒక్క నిమిషం దాని గురించి మాట్లాడతా. ఈ ఒక అంకుల్ ఏమన్నాడు అసలు ఇన్నొకసారి నేను చెప్తాను నువ్వు జనాలు అని చెప్పి క్వశ్చన్ చేసిండు. అండ్ దాని తర్వాత మొత్తం అలాంటి మాటలు మాట్లాడొద్దు కరెక్టే, కానీ ఒకటి మీరు మాట్లాడేది కూడా 6 నెలల నుంచి 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే ఒకటి కావాలనుకున్నప్పుడు ఇప్పుడు తిరుపతి గుడికి వెళ్తాం, ఎన్ని గంటలు పడుతుంది దర్శనానికి? నాకేమొద్దు, నాకు అతని నుంచి 1 లక్ష రూపాయలు వద్దు, 2 లక్షలు వద్దు, 10 లక్షలు ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా నాకు వద్దు. నాకు నిజమే నువ్వు ఓంగానే అయ్యా దూరా రా అని కూర్చోబెట్టాలి నేను. నాకు అది వద్దని నేను పోయినా. నాకు అది కావాలంటే నేను అప్పుడే చెప్పుకుంటుండే. ఎంతమంది ఉన్నారు ఆ రూమ్ లో? ఎంతమంది ఉన్నారు చెప్పు? ఎంతమంది ఉన్నారు చెప్పు? ఆ రూమ్ లో ఆ రూమ్ లో ఎంతమంది ఉన్నారు చెప్పు? ఉంటారు అన్న ఒక 50 నుంచి ఉన్నారు కదా, 50 దాకా ఉండొచ్చు అటు. అవునా? 6 గంటలే కదా టైం ఇచ్చింది. శివ కూడా అదే చెప్పింది కదా, 6 గంటల టైం. ఎంతనైనా కావచ్చు, అవసరం నాది అనుకున్నప్పుడు ఎంతైనా అవ్వచ్చు. కనీసం పెళ్లి పోతే బంతిలా 15 నిమిషాలు నిలబడాల్సి వస్తుంది. అర్థమైందా? తిరుపతి గుడికి వెళ్ళినా ఈ వీడియోకి వచ్చే కామెంట్లు ఇట్లా సంతోష్ అన్న అప్పాజీకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఎంత మంది పెడతారో, అప్పాజీ ఫేక్ అని చెప్పి ఎంత మంది పెడతారో ఇట్లా బరాబర్ చూద్దాం మనం. ఓకే, ఇంకోటి ఇక్కడ నేను ఒకటి ఓపెన్ గా ఒకటి చెప్తున్నా. సంతోష్ అన్న నువ్వు మరి అక్కడ డిక్లరేషన్ అంటే నేను విత్ ప్రూఫ్ ఇచ్చిన, డైరెక్ట్ గా కూర్చోబెట్టి లైవ్ లో చేసిన. అదే లైవ్ లో బ్రదర్ చేసి ఉంటే 100% ఐ ట్రస్ట్. నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే ఎందుకనే నువ్వు లైవ్ లో ప్రూవ్ చేస్తావని నేను చెప్తున్నా. నేను ఏమంటున్నా ఇప్పుడు ఒకటి బ్రదర్ అనేది ఏంటంటే ఆడ అది కడుతున్నాడు, ఈడ ఇది కడుతున్నాడు అంటే గాల్లో మేడలు చెప్తున్నాడు, ఊహలు చెప్తున్నాడు తప్ప ఎవిడెన్స్ చూపించట్లేదు అంటున్నా నేను. ఓకేనా? మీకు ఇంకోటి చెప్తా, సంతోష్ అన్న నువ్వెట్లా చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అప్పాజీ నీకు ఏమైనా డబ్బులు ఇచ్చిందా అని కూడా పెడతా. ఒక ఉన్నాడు వాడు కింద కామెంట్లు, అదే 4-5 కామెంట్లు వానే ఉంటాయి. అంటే నాకు వచ్చే పేరుకి కావచ్చు, దానికి కావచ్చు, ఇక సోకాల్డ్ ఏదైనా కావచ్చు, నాకు పెద్ద ఫరక్ ఏం పడదు దానివల్ల. నన్ను ట్రస్ట్ చేసి సంతోషాన్ని ఏం మాట్లాడదని ట్రస్ట్ చేసే వాళ్ళు అంతవరకు చాలు నాకు. అంతే, నాకు ఫేక్ వాళ్ళు కూడా కావాలి. ఎందుకంటే నా గురించి నెగిటివ్ మాట్లాడేటోళ్ళు కూడా నాకు ఇంపార్టెంట్. నేను అది ఏమన్నాను, సంతోషాన్ని ఏం మాట్లాడుతున్నా అనేది అర్థమైతే చాలు. నేను ఇక్కడ అప్పాజీ గారి గురించి, అప్పాజీ గారు రియల్ అని నేను అనట్లా. అప్పాజీ గారి దగ్గరికి ఇంతమంది పోతురు కదా, ఇంతమందిలో నువ్వు ఒక్కడివే చెప్తున్నావు. కొన్ని మీడియాలు కూడా వెళ్ళినాయి, ఆ మీడియాలు కూడా వాస్తవాలు మాట్లాడినాయి. ఇంకో వ్యక్తి వెళ్ళిండు, ఆయనకున్న ల్యాండ్ కు సంబంధించినది కూడా చెప్పిండు. ఇప్పుడు కామన్ గా మనం ఒక మాట్లాడేటప్పుడే కొన్ని మాటలు ఫ్లో పొరబోతుంది. అట్లాంటిది అందులో ఆయన చెప్పేటి అన్ని సక్సెస్ అవ్వకపోవచ్చు, మేబీ అందులో 70% సక్సెస్ అవ్వచ్చు, 30% ఫేక్ అవ్వచ్చు. కానీ మనుషులకున్న ప్రాబ్లమ్స్ బట్టి, అంటే నాకు కొంతమంది కామెంట్లు ఏం పెట్టారు అంటే, కొంతమంది నేను ఈ మధ్య వేరే టోళ్ళ మీద పడ్డప్పుడు అన్న చెప్పే వాళ్ళను రూపాయి తీసుకోకుండా చెప్పమనన్నా అని కొంతమంది కామెంట్లు పెట్టారు. ఇక్కడ నేను ఎవిడెన్స్ చూపిస్తున్నా, అప్పాజీ గారు 1 రూపాయి తీసుకోవట్లేదు. ఫుడ్ పెడుతున్నాడు అక్కడికి వెళ్ళడానికి, వెళ్ళిన వాళ్ళకి ఫుడ్, వాటర్, కాలు కడుకోవడానికి వాటర్ ఉన్నాయి. ఓకేనా? అక్కడికి వెళ్ళని చూపించుకోండి. ఏడికి వెళ్ళినా రావచ్చు. ఇప్పుడు నేను ఫంక్షన్ చేసి నువ్వు అవి లాగు, అవన్నీ లాగు. ఒక్క నిమిషం, నా ఇంట్లో నా కొడుకులు ఫంక్షన్ చేస్తున్నా, నేను ఫుల్ గ్రాండ్ గా చేస్తాను. నాకున్న సర్కిల్, మీడియా సర్కిల్ లా పెద్ద పెద్దలు వస్తారు కాబట్టి. బాబా కాదే నువ్వు అతనితో ఎందుకు పోల్చుకుంటున్నావు? నేను ఒక మాట చెప్తా, చేసిన ఇప్పుడు అన్నం పెట్టినోడు ఎట్లా పెట్టిండు, దొంగతనం చేసి పెట్టిండు అంటున్నావు, దొంగతనం చేసి పెట్టిండు నన్ను ప్రూఫ్ అంటున్నా. నేను పోల్చట్లేదు. నేను సంతోష్ అన్న ఎప్పుడు గానీ నేను ఏమంటున్నా, నిన్ను ఇక్కడ తప్పనట్లా, కానీ నువ్వు నీ దగ్గర నుంచి క్లారిటీ ఇంపార్టెంట్. నువ్వు చేసిన వీడియోలు లక్షలలో చూసిర్రు, నేను కాదనట్లా. నిన్ను నమ్మే వాళ్ళు నిన్ను నమ్ముతారు, నమ్మండి, తప్పలేదు. కానీ ఎవడే తాడు నమ్మే వాళ్ళు నమ్మకపోయినా కూడా పర్వాలేదు, మీరు అక్కడికి వెళ్ళండి, ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోండి, మీ పేరు ఎవరికి చెప్పకండి, మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇట్లా ఎవ్వరికి చెప్పకండి, అండ్ మీరు వెళ్ళండి. ఇట్లనే నిజం మాట్లాడేటోనికి దమ్ ఇట్లనే ఉంటది. సో మీరు ఇట్లా అప్పుడు అబద్ధాలు చెప్పి నేను అట్లా అంటలేనా, అట్లా అసలు అప్పటికి అసలు అంటలా అంటే నేను ఒకటే చెప్తున్నా మీకు, మీరు చూసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, అప్పాజీకి ఎందుకు సంతోషం ఇంత ఎంకరేజ్ చేసినా మీరు అనొచ్చు. అప్పాజీ 100% అప్పాజీ. అంటే ఏ మనిషి మీద నన్న ఒక మాట వేసేటప్పుడు మనకు డిక్లరేషన్ అనేది ఇంపార్టెంట్. అది మీడియా కావచ్చు, సోకాల్డ్ కావచ్చు. మీడియానే బయట పెట్టాలని రూల్ ఏం లేదు. సంతోష్ అన్న దగ్గరికి ఎందుకు వచ్చినా కూడా చెప్తా, ఎందుకంటే అన్న ఎంతో మందిని ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేసిండు. కాబట్టి ఇప్పుడు అప్పాజీని ఇట్లా అన్న ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేశాను అని చెప్పి నేను ఇక్కడ దానికి వచ్చిన. ఎందుకంటే నాది అసలుకి మీడియానే కాదంటున్నా అన్న. సరే నేనే అసలుకి ప్రూవ్ చేసిన. మరి సంతోష్ అన్న ఇట్లంగా 1 రూపాయి తీసుకోకుండా, ఎవ్వరికి భయపడకుండా బరాబర్ సంతోష్ అన్న ఇట్లంగా అక్కడికి వెళ్ళి అప్పాజీ గుట్టు రట్టు చేశాడని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన. బరాబర్ సూపర్ సూపర్, చాలా బాగా మాట్లాడు బ్రదర్. ఎంత మందిని ఫేక్ అని డిక్లరేషన్ చేసిన నేను అన్న? ఒకసారి నీ ఛానల్ ఓపెన్ చేయన్నా, నువ్వే ఓపెన్ చేయాలా? నువ్వు చెప్పినావు కాబట్టి నేను ఎంతో మందిని అన్నావు కాబట్టి నేను అడుగుతా, నేను ఎంత మందిని ఫేక్ అని డిక్లరేషన్ చేసిన? ఎవరిని ఫేక్ అని చెప్పి అసలు ప్రూవ్ చేయలే.
నేను ఒకటి తమ్ముడు నువ్వు నేను ప్రూవ్ చేయలేదు. ఎంత మందిని ఫేక్ అని డిక్లరేషన్ చేసినా ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఎంతవరకు నాకు చూసినావు అనేది క్లారిటీ కోసం. ఫేక్ అని నేను తమ్ముళ్ళ మీద ఎంత మంది గురించి చేసినా చెప్పు నాకు. నువ్వు అదే నువ్వు ఎవరిని ఫేక్ అని చెప్పి నేను అనలేదా? వేసిన ఎంత మంది అని అడుగుతున్నా, నీకు క్లారిటీ ఉందా? నువ్వు కూడా అప్పాజీ గారు ఇంత ముందు ఎంత మందిని నువ్వైతే ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేసినా అని చెప్పి ఎంత మందిని నువ్వే ఒప్పుకున్నావు. ఎంత మందిని ఫేక్ అని ప్రూవ్ చేసినావు? ఎంత మందిని ఫేక్ అని ప్రూవ్ చేసినావు? నాకు తెలుసా లేదా? నాకు తెలుసు. నువ్వు నిజంగానే చెప్తున్నావు లేదంటే నా మీద బురదలే ప్రతి చేస్తున్నావు నాకు తెలియాలి కదా. నేను ఎందుకు చల్లుతానే? మరి ఎంతో మందిని చేసిందని ఎట్లా నువ్వు? నేను ఎంత మందిని చేసినా నువ్వు లెక్క చెప్పాలంటున్నా. నాకు ఎవ్వరు ₹1 ఇయ్యరు. నాకు ఇచ్చిరా? మరి నాకు ఇచ్చిరా? తమ్ముడు నేను ఏమంటున్నా, నేను ఎంత మందిని ఫేక్ అని డిక్లరేషన్ చేసి ఎంత మంది తమ్ముళ్ళు పెట్టినా నువ్వు నాకు చెప్పాలి. నేను అదే చెప్తున్నా, నువ్వు ఎవరిని ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేయలేదు. నేను చేసినా అని చెప్పిన. ఎంతో మంది అన్నావు కాబట్టి ఎంత మంది అని అడుగుతున్నా. సరే అన్న, సరే నువ్వు ఇంతకి ఇప్పటివరకు ఫేక్ అని చెప్పి ఎంత మంది చేసినా? ఎంత మంది కాదు, ఒక్కరిని చేసిన. మరి ఒక్కరన్నా కూడా చేసిన కదా. ఒక్క నిమిషం, దానికి నేను క్లారిటీ ఇస్తా. దాని విషయంలో కూడా ఎందుకు అమ్మాయిని టార్చర్ పెడుతుండని కొంతమంది అన్నారు. అక్కడ నేను ఫేక్ చేయకపోయినా ఒకటి చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, E96 ఉంటే ఇంకో ఛానల్ పోయినా అదే తీసుకొస్తుండే. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆ విలేజ్ వాళ్ళందరూ ఒక దాని మీద ఉన్నారు. ఆ అమ్మాయి మీద డౌట్స్ అన్ని వచ్చేసినాయి చాలా మందికి. ఇక్కడ అప్పాజీ గారు స్టూడియోలలో వచ్చి సిగాలుగుతలేడు కదా, స్టూడియోలలో కూర్చొని మాట్లాడట్లేదు. ఇప్పుడు అప్పాజీ గారికి సపోర్ట్ చేస్తుండే. ఇంకోటి దాని తర్వాత లెట్ మీ కంప్లీట్. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ ఓపెన్ చేసి ప్రమోషన్లు చూడతా. లెట్ మీ కంప్లీట్. తర్వాత నాగభవిత ఫేక్ అని నేను ఎక్కడ వేయలేదు. ఫేకా రైటా అనేది సస్పెన్షన్ పెట్టినది తప్ప. ఎందుకు నాగభవితను ఎందుకు ఫేక్ అని డిక్లరేషన్ నువ్వు చేయలేదంటే, నాగభవిత ఎక్కడైతే అది ఏదైతే తీయాలనుకున్నారో అక్కడికి నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సహకరించలేదు. నాగభవిత ఓవరాల్ గా చెప్పింది ఏంది, నేను గుడి కట్టుకుంటా, నేను గుడిలో కూర్చుంటా అని చెప్పలే. అక్కడ వేరే విగ్రహాలు ఉన్నాయి అవి తీయాలన్నారు. అవి ఫేక్ అని నాగభవితను కూడా అడిగినా, కానీ ఫేక్ అని నేను డిక్లరేషన్ ఇవ్వాలి. అమ్మ అసలు నాగభవిత అసలు నువ్వు వేడున్నావు, నువ్వు ఒకసారి నా స్టూడియోకి రా, నేను ఒకసారి నీతో మాట్లాడతా, నువ్వు ఫేకా కాదా అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా. ఇంకా అన్న అసలు ప్రూవ్ చేయలే కదా, నేను ప్రూవ్ చేస్తాను. నేను ఎట్లా ప్రూవ్ చేస్తావు? నాకన్నా తోపు అను అన్న, నేను నీకంటే తోపు కాదు, నీకంటే చిన్నోన్నే. నేనేం చెప్తున్నా, నేను సంతోష్ అన్న ఫేక్ అని డిక్లరేషన్ ఇవ్వాలి అంటే ఈ రోజు రేపు పొద్దున అప్పాజీ నేనే ఫేక్ అనొచ్చు. ఎవిడెన్స్ ఉంటే రేపు అనొచ్చు. ఎవిడెన్స్ ఉంటే 100% ఎవరికి ఇట్లాగా నువ్వు సపోర్ట్ చేయవు. బరాబర్ నిజమే ముందో నువ్వు 100% బరాబర్ చూపి. ఇప్పుడు నేను ఒకవేళ రేపు అప్పాజీ దగ్గరికి నేను రాకపోయినా, నాకు తెట్టుందని చెప్పి నేను రాకపోయినా, ఇట్లాగా నువ్వు ఒక్కని అన్నా వెళ్ళి నిజమేందో తెలుసుకొని సో నువ్వు వస్తావు. ఇదైతే గ్యారంటీ ఇవ్వాలి నువ్వు అందరికి. 100%. సరే, ఇంకా అన్న అసలు ఎప్పుడు అన్న వెళ్తాడు? అన్న నుంచి మనకి ఏం కావాలి? అన్న నిజమా అబద్ధమా అప్పాజీ అని చెప్పి ప్రూవ్ చేయాలి మనకి. అన్న అప్పాజీని ఎటువంటి అసలు ఏం గిట్లంగా అసలు ఏం లేదు. ఇక్కడ నీకు అర్థం కావట్లేదు. నేను ఏమంటున్నా, నేను విజయనగరం వెళ్ళినా, అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడితే ఆయన ఏమన్నాడు, ఫస్ట్ అన్న ఆ అమ్మాయి ఆమెనే ఉండాలి, వేరేటోళ్ళు ఉండొద్దు, పోలీసు వాళ్ళని పెట్టాలి, నాకు 6 కోట్లు నాకు రాసేయాలి, అది వెళ్ళకపోతే అన్నాడు. అర్థమైందా? అంటే అసలు ల్యాండ్ అతను ఉన్నాడా? ల్యాండ్ అతను, ఆ గుడి అతను. ఇక్కడ 2 వర్షాలు సంతోష్ అన్న ఒకటే. సంతోష్ అన్న నేను అదే చెప్తున్నా, సంతోష్ అన్న భవితను ఫేక్ అని ఎక్కడ ఎందుకు డిక్లరేషన్ చేయలే? అమ్మాయి చేసే తప్పు అని డిక్లరేషన్ చేసిన విత్ ఎవిడెన్స్ తోని. కానీ ఫేక్ అని ఎందుకు డిక్లరేషన్ చేయాలంటే నాకు ఎవిడెన్స్ లేదు ఫేక్ అని. ఎందుకంటే ఎప్పుడు ఎవిడెన్స్ వస్తుంది? ఆ అమ్మాయి చెప్పిన ప్లేస్ లో జెసిపులు పెట్టి పొక్కలు తీస్తే ఎవిడెన్స్ లేకుంటే ఒక మనిషి మీద బురద చల్లొద్దు. నువ్వు చెప్పేది ఏ మనిషికి శక్తులు ఉండవు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు అక్కడ ఉంది, దాన్ని తీయాలి, అది తీసేదాకా అది ఫేక్ అని చెప్పి చెప్పాను. ఈ ఒక్కటి చెప్పేది నువ్వు అక్కడ ఆమెనే ముందే పెట్టింది అని చెప్పి నేను అంట. సో దానికి అసలు ఏం ఆన్సర్ ఇస్తాను? సో అక్కడ అదే నువ్వు ఎక్కడైతే తవ్వుతుంది అన్నావో అక్కడ ఆమె ఆల్రెడీ ముందే పెట్టింటది, ఇంకెప్పుడో పెట్టింది, ఇప్పటికీ తెలియదు అని చెప్పి అంట. ఇది నా ఆఫీస్, నేను గిట్లా చేసుకుంటా, నా ఆఫీస్ ఇది, నేను చెప్పేది నా ఆఫీస్ ఇది. నా ఆఫీస్ లో మొత్తం సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవునా? ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి నాకు తెలుస్తుంది. అవునా? నేను 1 గంట సేపు చూడకపోయినా సాయంత్రం వచ్చి చూస్తా. అవునా? ఆ గుడిలో పొక్క తీయాలంటే ఎంత టైం పడుతుంది? ఇంకోటి నేను చెప్పేది, ఇది గుడి, ఇది పొక్క తీసింది, ఇది ఇల్లు.
మధ్యలో ఇగో గింత ఇట్లా అసలు హిందువుల గుడిలో పొక్క తీయడానికి అసలు ఎవరు మీకు ఇచ్చిరు? అది ఎవరు తీసిరు? మరి ఎవరు తీసిరు? ఎవరు తీయలే. అందుకే నేను చెప్పేది ఇంటలేవు నువ్వు. అన్నొకప్పుడు ఛత్రపతి శివాజీ నేను చెప్పేది బ్రదర్, నేను ఏమంటున్నా, వాళ్ళ అమ్మ చెప్తే ఇంకొకసారి అందుకే నేను ఏమంటున్నా, ఎవరు తీసిరు? ఛత్రపతి శివాజీ నువ్వు అడ్డుకో అంటే పెద్ద గుడి మీద చేయనియాలన్న మన ఛత్రపతి శివాజీ. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడు, నేను ఏం చెప్తున్నా నీకు, నువ్వు మా మాట వినట్ల మొత్తం ఇంటే నీకు అర్థమైతే. నేను సబ్జెక్ట్ ఏమన్నా నాగబాయితో మాట్లాడేదంతా ఫేక్ అనేది డిక్లరేషన్ చేసినాం వీడియోలనే. ఆయన దగ్గరికి వెళ్ళి అశ్విన్ గారిని అడిగినాం. అశ్విన్ గారు అన్నారు ఆయన ఇల్లు ఇదే. నువ్వు అన్నావు కదా పొక్క తీసి పాతి పెట్టొచ్చు అంటే అది చిన్నపిల్లల ఆట కాదు, గ్రౌండ్ లోపట అది ఒక అడవి కాదు. ఒకటి అక్కడ తీయలేదు కాబట్టి సాధ్యం గాంధీ ఇట్లా సాధ్యం చేసేదే మనిషి. నువ్వు అట్లాంటిది మనం అసలు రాకెట్లు వేసుకొని ఎక్కడెక్కడికో వేరే గ్రహాలకే వెళ్తున్నాం. గుడి కట్టక ముందు పెట్టుడే ఎంతసేపు అన్నా ఏదేది గుడి కట్టక ముందుకు అమ్మాయి ఎట్లా వెళ్తుంది? అది అడవిలో ఉంది. అమ్మాయి ఎట్లా వెళ్ళింది ఏమో, అసలు వాళ్ళకి ఎవరైనా ఉన్నారేమో మరి. ఇంక అందరం ఇట్లా అయినాక చేసుకుందాం అని చెప్పి అనొచ్చు కదా అన్న. సరే తీయలే కదా, ఒక్క నిమిషం తీయలే కదా అమ్మాయిని. ఓన్లీ సౌందర్యం ఒక్కదాన్నే ఫేక్ అని వేసినాం. ఎందుకు వేసినాం సౌందర్యం ఫేక్ అని? ఎంతో మంది అన్నావు కదా, ఎంతో మంది లేరు ఇక్కడ, ఇంకో కొంతమంది సెర్చ్ చేస్తున్నారు కదా. ఒక్కరు ఉన్నారు డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఫేక్ అని. ఇంకొకటి ఫేక్ అని అంటే నువ్వు అప్పుడు అదే సౌందర్యాన్ని ఫేక్ అన్నందుకు ఎవ్వరు ఇట్లా నీకు మళ్ళీ అసలు ఏం కామెంట్ అసలు ఏం పెట్టలేదు ఒక్కరికి ఇట్లా అంటే కొంతమందికి అంటే వీడియోలు రిలీజ్ అవ్వడానికి 10 days పట్టింది. ఎందుకంటే అది 4.5 గంటల కంటెంట్. ఎందుకు పడ్డావు అంటే అసలుకి అదే నీ ఛానల్ కి ఎక్కువ వస్తుంది అసలు ఇంకా అని చెప్పి అసలు ఎవరు అసలు ఏం అనలే నిన్ను. ఒక మాట, నేను అందుకే కామెంట్లు నేను పట్టించుకున్నాను. ఎందుకన్నా తెలుసా? కామెంట్లు నువ్వు పట్టించుకోవు, కానీ నేను పట్టించుకున్నా. ఇప్పుడు ఎట్లా అంటారు అంటే అప్పాజిని టార్గెట్ చేస్తే నాకు టీఆర్పీ వస్తుంది, నా ఛానల్ కి అది వస్తుంది ఇది వస్తుంది కామెంట్లు పెడుతుర్రు. నేను అందుకని అన్నిటికి ఇట్లా క్లారిటీ ఇచ్చుకుంటున్నా. అప్పాజీ ఒక లెక్క కాదు. ఒకప్పుడు మీడియా అన్నావు కదా, మీడియా కాదంటున్నా. ఒక యూట్యూబర్ కదా నువ్వు? నేను ఏది కాదే, నేను చెయ్యా. మరి ఎందుకు చేయవు? దాంట్లో నిజం ఉంది కాబట్టి చెయ్యా. నేను యూట్యూబరే కాదు కదా, ఏది కాదు కదా, నిజం ఉంది కాబట్టి అయ్యా. నేను భయపడటానికి నువ్వు డిలీట్ అంటే నేను చేస్తుండే. నీ దగ్గర ఎవిడెన్స్ లేదు, నీ దగ్గర ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఉంటే చూపి అంటున్నాను అన్న. అసలు ఎవిడెన్స్ వాళ్ళు అది తిట్టిరు వీళ్ళు ఇది తిట్టిరు అంటే ఒక్క మాట. ఏ రోజు నువ్వు ఎవరిని ఒక మాట తిట్టలేదా? నీకు ప్రెస్టేషన్ రాలేదా? నేను బాబాని కాదంటే అతను ఎందుకు నన్ను ఎందుకు పోల్స్తున్నా? నేను అప్పాజీ గారు తిట్టిరాను అనట్లా, నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు. అప్పాజీ గారు కింద ఉన్న వాళ్ళు దేవుళ్ళు అని చెప్పిరా నీకు? అప్పాజీ సరే అన్న, సో అప్పాజీ చెప్పింది చెయ్యరా? సో మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? సో అక్కడ ఉన్న మనుషులు అప్పాజీ మాటలు వినకుండానే సో అంత మంది దానికి ఉన్నారు. 60-70 మంది ఉన్నారు. ఆడ నువ్వోటి మాట్లాడుతున్నావు, వాళ్ళోటి మాట్లాడుతున్నారు. సరే వెయిట్ చేయమని అన్నారు. ఇప్పుడు ఒకటి ఈడ నేను ఇంటర్వ్యూలో కూర్చున్నా, నా కోసం ఒక గెస్ట్ వచ్చారు. గడికోసారి వచ్చి సార్ వచ్చిరంట, కూర్చోమని లేదంటే వెళ్ళిపోమని అంట. ఎస్ ఇదే అంట నేను. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ నాకు ఇంపార్టెంట్. ఇది వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ అవసరానికి వచ్చారు కదా, వెయిట్ చేయాలి కదా కొద్దిసేపు, ఒక 1 hour అన్న వెయిట్ చేయాలి కదా. ఇక్కడ నేను పనిలో ఉన్నా కదా, ఖాళీగా ఉండి వెయిట్ చేపిస్తే 100% నువ్వు అన్న ఫ్యాక్ట్. కానీ బిజీలో ఉండి కొద్దిసేపు వెయిట్. ఇప్పుడు నేను ఎన్ని గంటలకు రమ్మన్నా? 11:30కి రమ్మన్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? వాళ్ళు వచ్చింది ఎన్ని గంటలకి? 2:30 అవుతుంది. నేను చెప్పాను నేను ఇక్కడ నిన్ను ఏమంటున్నా అంటే ఏదున్నా సరే వాస్తవాలు బయట పెట్టి ఒక మనిషిని ఫేక్ చేయాలి, ఫేక్ అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఏది నువ్వు ఇందాక అన్నావు అసలు ఒక గంట సేపు ఇట్లా కదా, వాళ్ళ వ్యక్తులు ఉంటే ఉండరు లేదంటే వెళ్ళిపోరు అని అన్నారు కదా. అవునా? నేను నిన్ను వెయిట్ చేపించి సాయంత్రం దాకా నేను అదే ఎత్తున ఫస్ట్ నుంచి. నువ్వు అనవా? నీ కోపం రాదా? ఆయన బాబా కాదు కదా మీతో అన్న. ఎవరు అప్పాజీ గారు అన్నారా? ఆయన కింద మనుషులు అన్నారా? ఎవరు మరి? నువ్వే చెప్పాలి కదా. అప్పాజీ అన్నారా మాట? అప్పాజీ ముత్య అంట. ముత్య అంటే అప్పాజీ ముత్య అన్నారా? అప్పాజీ ముత్య కింద ఎంప్లాయీస్ అన్నారా? అప్పాజీ ముత్య అంటే ముత్యంతో సమానం అన్నమాట. సో అట్లాంటి నువ్వు వంకర్ టింకర్ మాట్లాడదు నా దగ్గర. నేనేమంటున్నా, నిన్న ఎవరు అప్పాజీ మనుషులు అన్నారా? అప్పాజీ అన్నాడా మాట? దెంగమని దెంగమని అప్పాజీ అనలే, అప్పాజీ మనిషి అన్నాడు. అప్పాజీ మనిషి, ఆయన దేవుడు, ఆయన అప్పాజీ కాదు కదా, ఆయన మనిషి కదా. మరి ఆయన ప్రెస్టేషన్ కి వచ్చి మాట అనొచ్చు అంటే మరి అట్లాంటప్పుడు అప్పాజీ అసలు ఏం చెప్పాలి? అరే అట్లా అన్నట్టు తప్పురా? ఆయన వినకపోవచ్చు. లోపలనే ఉండి అసలు ఆన్నే ఉంది డోర్. ఆయన డోర్ బయట ఉన్నాడు కదా. డోర్ బయట ఉన్నాడు కదా. అవును, డోర్ బయట కాదు. కొద్దిగా అన్న నువ్వు వీడు ఉన్నావు, నువ్వు ఆడు ఉండి గట్టిగా ఉంటే దెంగేసే దెంగే అంటే అసలు ఆ మాత్రం వినిపియదా? ఇంతవరకు ఎవరు నిన్ను ఒక్క మాట లేదా? అన్న నేను అప్పాజీని ఒక్కటే. ఆయన అప్పాజీ కాదు అన్న, అయినా నేను అనేది అది. అప్పాజీ అంటే నేను ఆ మాట మనిషి అని చెప్పి నేను అంట. అప్పాజీ దేవుడు అయితే ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అందరు దేవుళ్ళు అవుతారా?
నేను శివుని నమ్ముతా, నేను దేవుణ్ణి ఇప్పుడు. అండ్ ఇంకొకటి అప్పాజీ దగ్గర ఉన్న వాళ్ళని ఇట్లాగా నేను అప్పాజీ లెక్కనే అన్నుంటే అని చెప్పి అంటలేను, కానీ అప్పాజీకి ఉన్న అది ఉంటది కదా, అదే నేనే దేవుణ్ణి అని చెప్పి ఉంటది కదా, ఆ గర్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్న మనుషులకి బాగా ఎక్కేసింది అన్న. ఎక్కేసింది కదా. ఒక మాట చెప్తా, బాగా ఎక్కేసి మొన్న ఈ మధ్య వీడియోలో కనిపించిన నువ్వే మాస్క్ పెట్టుకొని తిరగాలన్న థింకింగ్ లో ఉన్నావు. మరి ఆయన అంత మందికి తెలుసు, ఎంతో కొంత యాటిట్యూడ్ ఉండదా మనిషికి? మరి ఎందుకు ఉంటది? మరి బాబా అన్నప్పుడు జనాలకి ఇంత మరి అట్లా అంటే అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరి ఇట్లా ఇట్లా ఉండాలా? మరి ఆయన అన్నాడా ఉండమని? నన్ను అన్నారు, మరి వాళ్ళందరూ ఎవరన్నారు? చూపి నాకు ప్రూఫ్ అన్న. ప్రూఫ్ 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 అంటే ప్రూఫ్ ఎట్లా అన్న? అతను వచ్చి మా కార్ ఆపిండు, ఒకసారి అది చూడు. కార్ ఆపిండు, చూసి కార్ ఆపి మీ దగ్గరికి వచ్చే విజువల్స్ లేవు. దగ్గర ఉన్న కెమెరాలు డివైసెస్ అన్ని తీసుకొని అంటే మొత్తం డిలీట్ చేయాలి కదా. మరి డిలీట్ చేయడం చెప్పి అసలు ఏం గ్యారంటీ? అప్పుడు మళ్ళీ డిలీట్ చేసినోడైతే మొత్తం డిలీట్ చేసి నువ్వు విజువల్స్ ఏం గ్యారంటీ? విజువల్స్ పెట్టకుండా నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తే నేను నమ్ముతుంటి అన్న. రికార్డింగ్ కూడా ఉంది అన్న నా దగ్గర, ఒక చిన్న క్లిప్ రికార్డింగ్ చూపి నాకు. రికార్డింగ్ అక్కడికి లోపలికి వెళ్ళినప్పుడు లేదు. అరే చూపి ఒకసారి అన్న. ఇప్పుడు అసలు రికార్డింగ్ ఉంది కదా, సో రికార్డింగ్ లో నేను ఎప్పుడు నుంచి ఉందంటే, సో లోపలికి వెళ్ళినప్పుడు అప్పాజీ నన్ను చూసి ఇంకా ఆపినప్పుడు ఏ ఫోన్ ఏ డివైస్ మా దగ్గర లేదు. ఇది నేను ఓపెన్ గా చెప్తున్నా. సో అది ఒక్కటే తప్ప ఫేక్ అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నావు అని చెప్పి నువ్వు అన్నాడు. నేను చెప్తా దానికి. అండ్ ఇది వచ్చేసి రికార్డింగ్ ఎప్పుడు అంటే, అప్పాజీ గురించి ఫేక్ న్యూస్ వచ్చిందని చెప్పి ఆమె అంటే ఇంకా అతని దగ్గర ఒక ఆమె ఉంటది. సో ఇంకా అసలు ఆంటీ లెక్క ఉంటుంది, అసలు ఏజ్ ఉంటుంది ఆమెకి. సో ఆమె ఏమన్నది అంటే, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు నాకు తెలుసు, ఇవన్నీ ఎందుకన్నా, అసలు ఆ వీడియోలు అన్ని ఫేక్ అని ఉన్నాయని మొత్తం అన్ని ఇట్లా మేము మొత్తం అన్ని ఇట్లా తీపిచ్చేస్తాం మేము, ఇంక ఇవన్నీ ఎందుకు, దేవుడు రియల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేస్తా, నేను రమ్మని చెప్పు, అసలు ఏ వీడియోస్ రమ్మని చెప్పి అనాలిగా, మరి ఎందుకు డిలీట్ చేస్తా అని చెప్పి అసలు ఎందుకు అనాలి? మరి అది ఒక్కటే ఉందా నీ దగ్గర ఎవిడెన్స్? అది నేను ఇంకా అసలు అది కూడా అసలు రికార్డ్ అయిందో లేదో. అయితే నిన్ను ఇక్కడ నువ్వు చేసింది కరెక్ట్ కాదని ఎందుకంటున్నంటే, ఆయన ఫేక్ అనడానికి నేను ఇక్కడ ఓవరాల్ నేను అప్పాజీకి సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ నేను న్యూట్రల్ గా మాట్లాడుతున్నా. నేను ఇక్కడ నువ్వు ఫేక్ అని ఎట్లా డిక్లేర్ చేసినా నువ్వు పదే ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు ఆయన చేసిన మిస్టేక్ కావచ్చు. అంటే ఎవరికన్నా ఇంతమంది వెయ్యిలలో ఇంతమంది పోతున్నారు కదా, ఇంతమందిలో ఎవరన్నా వచ్చి లేదు అప్పాజీ గురించే చాలా బాగా మాట్లాడుతున్నారు, ఆయన చెప్పేటి అన్ని నిజాలు అని నేను చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఊరోళ్ళందరూ ఎంచుకుంటేనే ఎమ్మెల్యే అవుతాడు. ఒక హీరో అవ్వాలన్నా ఫ్యాన్స్ అందరు లేపాలి. మాట్లాడితే నేను ఒకటేసారి అన్ని పాయింట్లకు అసలు ఆన్సర్ చేయలేకపోతున్నా. సో నువ్వు ఎట్లా అన్నావు అంటే, సో స్టార్ట్ ఒక మాట అన్నావు, అప్పాజీ గురించి అందరూ మంచిగా చెప్తారు కానీ అప్పాజీ గురించి నెగిటివ్ ఎవరు చెప్తలేరు అని చెప్పి అన్నావు. ఎందుకు చెప్తలేరు అని చెప్పి ఎందుకు నువ్వు ఆలోచిస్తలేవు అని చెప్పి నేనంట. నీకు ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఏదో నీతులు చెప్తున్నావు అని నేనంట. నువ్వెందుకు, నేను ఒకవేళ నీతులు చెప్తున్నా అసలు ఏది చెప్తున్నాను ఒకవేళ ఫేక్ అనుకుంటే నువ్వెందుకు ప్రూవ్ చేయలేకపోతున్నా నేను ఫేక్ అని చెప్పి నేనంట. నీ దగ్గర ఎవిడెన్స్ లేవని నేనంట. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అది అసలు ఒకవేళ నిజమా ఫేకా కాదని చెప్పి అప్పుడు నేనంట. నువ్వు వెళ్ళి వచ్చినప్పుడు ఏం ఎవిడెన్స్ తెచ్చినావు అని నేనంట. నువ్వు వెళ్ళి ఇట్లా అసలు ఏం ఎవిడెన్స్, నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తానని నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళినోడివి అంటే నేను ఇంతమంది ఉన్నారు కదా మీడియాలో వెళ్ళినాయి, ఇంతమంది 1000 మంది వెళ్ళారు, నేను నీకు సెల్యూట్ చేస్తా. ఇదే ఇంటర్వ్యూలో అన్నా సెల్యూట్ అన్న సంతోష్ అన్న అని చెప్పి సెల్యూట్ చేస్తాను నేను. ఓకే ప్రూవ్ చేస్తే ఏమని 100% అప్పాజీ రియల్ అని చెప్పి ప్రూవ్ అయ్యి అప్పుడు బరాబర్ నేను గిట్లా అసలు ఆ ప్రూఫ్స్ ఏంటో నేను గిట్లా చూస్తా. 100% నువ్వు వెళ్ళొచ్చినావు కదా, నేను వెళ్ళలేదు కదా, నువ్వు వెళ్ళావు కదా, నువ్వు పోయొచ్చినందుకు ఫేక్ అని నువ్వు డిక్లరేషన్ ఇస్తే ఈయన నీకు సెల్యూట్ కొడతాను. అదే అన్న, ఓ ఇప్పుడు అందుకని నువ్వు ఇట్లా వెళ్ళు కదా, నువ్వు ఇట్లా వెళ్ళి రియల్ అని చెప్పి నువ్వు ఇట్లా నేను రియల్ అని ఇప్పుడు కూడా అనట్లేదు, రియల్ అని ఇప్పుడు కూడా అనలే. అప్పాజీ గారి గురించి ఫేక్ అనడానికి గల ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతున్నాను అన్న. నేను అసలు ఎవిడెన్స్ అక్కడికి వెళ్ళి తీసుకురాలేకపోయినా కదా, నువ్వు వెళ్ళి ఒకసారి ఎవిడెన్స్ తీసుకొని రా. ఎవిడెన్స్ లేనప్పుడు ఒక మనిషి మీద బురద వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అంటారు. నేను బురద వెళ్ళలే అని చెప్పి నేను అంట. ఏం చల్లినావు మరి? నేను అసలు ఏం చల్లలే. ఏం చల్లంది ఎట్లా బయట చెప్పినా ఏం వాస్తవాలను చూపి అని అడుగుతున్నాను. వాస్తవాలను చూడాలంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వాస్తవాలు ఏం లేవు, వాస్తవాలు ఏం లేకపోతే ఏం లేవు. ఆయన ముక్కు గిల్లేది ఉంది, నీళ్లు కొట్టేటప్పుడు కామన్ గా కొంతమంది ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ర్యాష్ బిహేవియర్ అంటే చాలా మంది ఉన్నప్పుడు ఎవరైనా కొంతమంది దాంట్లో నన్ను అందరూ ఇట్లా ఫేక్ బాబా అంటారు, ఫేక్ బాబా అంటారు. నేను ఇంకొవ్వరికి ఏం చెప్పాను. అయితే చెప్తా ఇప్పుడు ఏ మనిషికైనా ఇప్పుడు ఆయన ఒక ప్రెస్టేషన్ అనేది కావచ్చు, ఒక కోపం అనేది కావచ్చు, ఒక మంచి చేసేటోని ఊకే అంటే వచ్చినప్పుడు కొంచెం కోపం వస్తుంది. ఏ మనిషికైనా ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడి అన్ని నిజాలు అయితాయా అంటే ఆయన ఇప్పుడు నేను చెప్పా అనగానే చెప్పకోకుంటున్నాడా?
నీకు అంత రైట్స్ ఉన్నప్పుడు ఆన్నే కొంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళని కొంతమందిని పక్కకు తీసుకొచ్చి మరి ఎందుకు ఎవిడెన్స్ చూపించలేకపోయినావు? అట్లా అసలు కాదాడా. ఎందుకు కాదు? సరే ఆడ కాదు, నువ్వు బార్డర్ అవతల నిలబడి ఉంటివి, ఆడున్న వాళ్ళతో నంబర్లు తెచ్చుకొని ఉంటివి. బార్డర్ అవతల నుంచి ఇవతలకి రానికి అసలు ఎంతసేపే? ఎంతసేపు? బార్డర్ అవతల నుంచి ఇవతలకి రావడానికి ఎంతసేపు చెప్పు. ఎంతసేపు చెప్పాను నువ్వు. సరే ఈడికి వచ్చినావు కదా, ఆయన దగ్గరికి పోయి వచ్చిన వాళ్ళు నీ కామెంట్లు పెట్టి నేను కలుస్తాం మమ్మల్ని ఫేక్ చేసిన ఎవరైనా పెట్టిరా? అందరికి ఇట్లా వాళ్ళ మనుషులతో అసలు అతను ఏం చేస్తున్నా అంటే, నా దగ్గర ఇంకా ఎన్ని ఇట్లా అసలు ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి నేను చూపిస్తా. అన్ని ఇట్లాగా అన్ని ఇట్లాగా ప్రూఫ్స్ ఉన్నాయి ఇంకా అది ఇది అని చెప్పి ఇంకా వాళ్ళు అన్నారు. నేను ఏందిరా నాయన అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నీ దగ్గర అసలు అప్పాజీ గురించి అని చెప్పి నేను చేస్తే, అరే నువ్వు అప్పాజీని అంటావారా ఫేక్ అంటావారా అని చెప్పి అంటే ఇట్లా మాయ మాటలు చెప్పి నా దగ్గరికి వచ్చి ఎందుకన్నా ఇవన్నీ చూడన్నా చూడసారి హాయ్ అన్నా నా దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు కావాల్సిన లూప్ హోల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, మీరు చేస్తే ఈమని చెప్పి నేను చేస్తా. నేను చేసిన కావాలంటే ఇప్పుడు ఒకసారి చేస్తా. చూడ అతను ఏమంటాడు చూడే నువ్వు ఫస్ట్. హలో అన్నా, ఇంకా అప్పుడు అసలు ఏమో అన్నావు అన్నా. ఇంకా నేను అదే అంటే అసలు అప్పాజీ ఫేక్ కాదు ఇంకా అది ఇది అన్నావు. సో స్టార్టింగ్ ఏమన్నా చేసినావు అన్న? నేను ఏమంటున్నా, నేను సింపుల్ గా చెప్తాను. నేను హైదరాబాద్ ఉంటాను, నా ఊరు నాగరోడ, నా పేరు బండ కిట్టుగో, నేను ఏఎంసీ ఎక్స్ డైరెక్టర్ ని. నీకు ఒకవేళ నువ్వు ర్యాండమ్ ఒక 50 మందిని దొరకరా, ఎవరికైనా ఒక్కని తప్పు చెప్తే 10 లక్షలు లిక్విడ్ క్యాష్ నేను ఇస్తా. ఒక్కరికి తప్పే చెప్పాడు అంట అసలు అప్పాజీ. తప్పు చెప్పాడు, నేను చెప్తున్నా కదా తప్పు చెప్పాడు. ఒకవేళ నువ్వు ర్యాండమ్ గా రికార్డ్ చేసుకో, మీడియాలో కూడా పెట్టుకో. అన్న నమస్తే, నా పేరు సంతోష్ అన్న, E96 TV అన్న. సింగిల్ ఛాలెంజ్ అన్న నమస్తే అన్న. అన్నయ్య హలో అయిపోయింది. ఒక్క నిమిషం అయిపోయిందని ఎట్లా అంటాము? ఒక్క దాంట్లో కాదు కదా. హలో చెప్పండి అన్న. నమస్తే అన్న, నా పేరు సంతోష్ అన్న, E96 TV యాంకర్ సంతోష్ అంటారు నన్ను. లెట్ మీ కంప్లీట్ అన్న. అయితే ఇతన్ని నేను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టానా, మీరు ఇంటర్వ్యూలో లైవ్ లో మాట్లాడుతున్నారన్నా. అయితే అప్పాజీ గారు ఫేక్ అనడానికి ఎవిడెన్స్ ఏంది అనేది నేను అడుగుతున్నా. మీరు కొన్ని విషయాలు చెప్పారని అన్నారు, మిగతా ఎవరైనా ఎవిడెన్స్ ఉన్నాయి అన్న ఆయన ఫేక్ అని? ఆయన ఫేక్ అని మీరు అంటారు, నేను అనలేదన్నా, నేను అనలేదు. అతన్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టిన ఇప్పుడు ఎవరైతే ఫేక్ అన్నారో అతన్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఎవిడెన్స్ లేకుండా ఫేక్ అని ఎట్లా అంటున్నావు అని నేను అడుగుతుంటే, నేను అదే ఈయన మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలే అని వాట్సాప్ లో ఎట్లయితే నేను కాంటాక్ట్ కావాలని నెంబర్ తెప్పించి మరి అన్న అదే ప్రూఫ్స్ ఉన్నాయంటే అప్పుడు లైన్ లోకి వచ్చి నేను ఏం తెలుసు నేను 10 lakhs లిక్విడ్ క్యాష్ ఇస్తాను ప్రూవ్ చేస్తే ఫేక్ అని. నేను ఓపెన్ ఛాలెంజ్ ఎయిర్ కాంటాక్ట్ వస్తా, ఒక్కనే వస్తా, లైవ్ గా పెట్టండి, 10 lakhs లిక్విడ్ క్యాష్ ఇస్తా చెప్తున్నా కదా. ఆయన ఒక్క విషయంలో కూడా ఫేక్ అని చెప్తే, నా పేరు బండ శ్రీకాంత్, ఎవరు కిట్టు నా పేరు, కావాలంటే లైవ్ వీడియో కూడా తీసుకోండి, నేను వీడియో కాల్ లైవ్ లో ఉన్నారన్నా. మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. నేను ఏమంటున్నా, నేను అదే అడుగుతున్నా, మీరే ఆయన గురించి నాతో లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పిర్రని ఇప్పుడు లైవ్ లో ఆయన గురించి ఫేక్ అన్న వాళ్ళకు ఫోన్ చేయని నేను అన్నా. అంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినాము, రిప్లై ఇస్తలేడు దేంట్లో కూడా. అట్లీస్ట్ ఈయన కావాల్సిన అవకాశం ఏంది, ఆయన కావాలని టీఆర్పీ రేటింగ్ కోసం అని ఏమైనా చేయగలుగుతాడని నేను ఇది పంపించిన. ఆయన గురించి ఏం తెలుసు, ఎవరి దగ్గర 6 గంటలు పండుకొని భక్తులను ఇబ్బంది పెడుతున్నా. ఆయన 4-5 నెలల నుంచి ఎంట తీరుతున్నా, నిద్ర ఉండదు, తిండి ఉండదు. మీరు అప్పాజీ మనిషి అన్నా? నేను ఎవ్వరు మనిషిని కాదు, నువ్వు అనుకోవచ్చు. చెవెల లోకల్ ఎవ్వరు నా పేరు అడిగినా చెప్తారు. అన్న ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పన్నా, అప్పాజీ గారి దగ్గరికి వెళ్తే మీకు ఏం మంచిగా అయిందో. అన్నా నేను చెప్తానా, ఒకటి వింటావా? నేను అప్పాజీ నమ్మనిగా ఒకటే కారణం, ఆయన లైవ్ వాకింగ్ ఆడు. ఎందుకంటే ఇప్పుడు నేను పోయిన ఫస్ట్ రోజు, నేను ప్రీవియస్ ఎవరినైతే లవ్ చేసిండో ఆ అమ్మాయి పేరు ఆయన చెప్పిండు. మా అమ్మాయి అంటూ ఆడ డబ్బులలో ఫోన్ పే కొడితే నెంబర్ చెప్తాడు. మా అమ్మ నెంబర్ చెప్తా, మీకు ఇప్పుడు చెప్తా. మా అమ్మ ఫోన్ పే కూడా లేదు, మా అమ్మ ఫోన్ నెంబర్ కి. మా అమ్మ ఫోన్ నెంబర్ చెప్పిండు, నా పేరు చెప్పిండు. మా నాన్నని తీసుకుపోయినా, మా నాన్న సర్పంచ్ ఓడిపోయింది చెప్పిండు, మా నాన్న ఎక్స్ సర్పంచ్ లాస్ట్ ఎలక్షన్ ఓడిపోయింది చెప్పిండు. నెక్స్ట్ టైం అనేది చెప్పిండు, నా పాత కార్ నెంబర్ చెప్పిండు. సూపర్ అన్న. ఎందుకన్నా బ్లేమ్ ఇప్పుడు
అన్న టీఆర్పీ రేటింగ్ కోసం ఏదో చిల్లర చాతలు చేసే అవసరం లేదన్న. వాస్తవాలు మాట్లాడమను. నేను జర్నలిజం అంటారు కదా, మనం కూడా సపోర్ట్ చేద్దాం. లైవ్ ఇప్పిస్తాను తోటి నాకు చాలా క్లోజ్. అప్ప కూడా అప్పని కిట్ అంటే కూడా అప్ప కూడా గుర్తుపడతాడు. మీకు లైవ్ ర్యాండమ్ 10 డిస్ట్రిక్ట్ నుంచి 10 మందిని పిలిపియండి. ఆ డీజిల్ ఖర్చు ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు కూడా నేనే ఇస్తా అన్న. సూపర్ 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 అన్న. నేనేమంటున్నా నేను కూడా అదే అంటున్నా, ఫేక్ అనాలి అంటే కొన్ని ఎవిడెన్స్లు ఉండాలి. మనం చూడకుండా ఒక మనిషి మీద బురద చల్లొద్దు అనేది నా ఇంటెన్షన్. అంటే ఆయననే కావచ్చు, ఇంకోరు కావచ్చు. అయితే ఇక్కడ మీకు ఇప్పుడు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే, ఇతను ఏమన్నాడంటే అప్పాజీ గురించి చాలా విషయాలు ఈయన దగ్గర ఉన్నాయంటే అని మీకు కాల్ చేశాడు. నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నా అంటే అట్లా చెప్పలేదే. ఎట్లా చెప్పినాను? అన్న ఒక్క మాట అన్న, ఒక చిన్న రిక్వెస్ట్. నేను మేబీ మీకు తెలియకపోవచ్చు. E96 టీవీ సంతోష్ అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేసిన అంటే, ఇప్పుడు ఈ బ్రదర్ ఎందుకు కూర్చోబెట్టినంటే, ఒక మనిషి గురించి అంటే ఎవిడెన్స్ ఉంటే 100% బయట పెట్టడంలో తప్పలేదు. అది మీడియా కావచ్చు, సో కాల్డ్ ఎవరైనా కావచ్చు. కానీ ఎవిడెన్స్ లేకుండా ఒక మనిషి గురించి బ్యాడ్ గా మాట్లాడొద్దు అనేది నా ఇంటెన్షన్. అన్నయ్య సంతోష్ నేను అడుగుతుండే కదా, బియ్యం ఏడికెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు నాలా అంటాడు ఉంటాడు, నేను ఏదో పని మీద పోతా, నాకు మంచిగా అవుతుంది, నేను ఒక సంచులు తెచ్చేస్తా. ఇంకొకటి ఈయనకు అర్థం కావాలి ట్విస్ట్ ఏంటంటే, ఈయన ఏదో బంగారం వసూలు చేస్తుండు, అది వసూలు చేస్తున్నాను అంటుండు కదా. ఎవరు లేదన్న రూపాయి తీసుకున్నట్టు ప్రూఫ్ కనుక చేస్తే అప్పతో నేను మటన్ బంద్ చేపిస్తా. సూపర్ అన్న, మంచి మాట చెప్పినావు అన్న. నేను అదే క్వశ్చన్లు అడుగుతున్నా. ఒకటి అన్న, నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ ఒకటి అన్నయ్య, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు చూసే జనాలకు కూడా సంతోష్ అనే వ్యక్తి అందరి విషయాలు బయట పెడతాడు. అప్పాజీ ఎన్ని డబ్బులు ఇచ్చిండో అందుకే అప్పాజీకి సపోర్ట్ చేస్తారని కూడా కొంతమంది అనే వ్యక్తులు కూడా ఉండొచ్చు. తప్పులేదు, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సంతోష్ అనే వ్యక్తి, నేను ఒక్కటే చెప్తున్నా, నేను మీకు మా వీడియోలు మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు మేబీ. సంతోష్ అనే వ్యక్తి నా ఇంటెన్షన్ ఏంటంటే వాస్తవాలను బయట పెట్టాలనేది నా ఇంటెన్షన్. నేను వెళ్ళాలంటే నాకు పెద్ద విషయం కాదు అప్పాజీ గారి దగ్గరికి. కాకపోతే నేను కొంచెం ఎంక్వైరీలు చేస్తే ఆయన గురించి అందరు ఫాస్ట్ గానే మాట్లాడుతున్నారు. అన్న ఈయన ఏమంటుంది తెలుసా, ఇంకొకటి హిందువులను అడ్డం పెట్టుకుని అప్పాజీ గారు ఏదో స్వామి కావాలి ఏదో కావాలి అన్నాడ. క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, హిందూస్ వస్తారు, అందరు వస్తారు. ఏడ కూడా ఎవరిని కూడా మీరే రావాలి మీరు వద్దని ఏం చెప్పాడు. ఆయన కూడా ఎవరికి ఫోన్ చేసి నా దగ్గర రావాలి, హ్యాట్స్ తెప్పించుకుని నా దగ్గర రావాలి అని ఏం లేదన్నా. ఆయన 24 hours భోజనం పెట్టి చెప్పి పంపడం తప్పనా? 6 గంటలు పండుకొని అంటే ఇలా డామినేట్ చేసి ఈయన దగ్గర ఫోన్ గుంజుకొని అది చేసిరు ఇది చేసిరు అని చెప్తున్నారు కదా అన్న. చెంబుల నీళ్ళు తెప్పించుకొని ఆయన చెప్పారు అంటుండు కదా అన్న. ఆడొక కెమెరా పెడదాం, నేనే పెట్టిస్తా, నాది పూచి. వీటికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఎన్ని బండ్లలో తోలుకొస్తారో 3-4 ఎంత మంది ఉంటారో వాళ్ళ మొత్తం ఎక్స్పెన్సెస్ నేను భరిస్తా. ఆడొకసారి పరిస్థితి చూడమను. పరిస్థితి చూసినాక ఆయన కూడా అబద్ధం చెప్తే నేను 10 lakhs లిక్విడ్ క్యాష్ నేను పట్టుకొని వస్తా. లైవ్ గా ఇది 7కి లైవ్ కి రమ్మంటే ఆడికి వస్తా నేను. సూపర్ సూపర్ అన్న. ఒక చిన్న మాట అన్నయ్య, ఒక్కసారి నా నంబర్ తీసుకుంటారా మీరు? అన్న చెప్పండి అన్న. నా పేరు సంతోష్, E96 టీవీ. నా పేరు కుట్టుగౌడ్ అన్న. నేను అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉండే మొన్నటి వరకు. సూపర్. నేనేమంటున్నా నాకు తెలియంది ఇగో టీఆర్పీ కోసం పొండి అన్న. ప్లీజ్ ఒక్క మాట అన్న. మీరు టీఆర్పీ రేటింగ్ అంటే ఒకటి, ఇక్కడ ఎవరు చేసినా టీఆర్పీ రేటింగ్లు కాదు. ఎవ్వరం చేసినా, రేపు పొద్దున సంతోష్ చేసినా ఇంకోరు చేసినా వాస్తవాలను చూపించాలనేదే మా ఇంటెన్షన్ తప్ప టీఆర్పీ రేటింగ్ చేయాలంటే సంతాన. నేను ఒకటి అడుగుతున్నా, ఈయన ఇన్స్టాగ్రామ్ లో ఏం పెట్టినంటే, ఒక్క నిమిషం నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా, లైన్ లోనే ఉండండి. జర్నలిజం టీవీ నిజం మాత్రమే కదా, ఇది మొత్తం అబద్ధం మాత్రమే ఉన్నది కదా. ఇంకా అబద్ధం అని ఇంకోరు, ఇది మొత్తం అబద్ధం మాత్రమే ఉంది కదా. రమ్మన్నా ఓపెన్ ఛానల్. దీనిలో గొడవ లేదు, తిట్టుకునేది లేదు, ఏం లేదు. నీకు నచ్చింది నువ్వు చేయి. నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, 10 lakhs లిక్విడ్ క్యాష్ ఇస్తా. నువ్వు ఎన్ని వీడియోస్ పెడితే ఎంత ఫేమస్ అయితే 10 lakhs వస్తాయి. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను అప్రూవ్ చేస్తే. ఓకే అన్న, సూపర్, మంచి మాట మాట్లాడారు. ఒక్కసారి నా నంబర్ కి ఒకసారి మిస్ కాల్ ఇవ్వండి అన్న. నాకు ఒకసారి మిస్ కాల్ ఇవ్వండి. ఒకటి ఈ విషయం మీద ఒకటన్నా, నేను ఇక్కడ ఒకటి నా వీడియో వచ్చినాక కూడా మీరు చూడొచ్చు. నాకు ఎవిడెన్స్ అనేది నేను ఈ అబ్బాయిని ఇప్పుడు తప్పుపడుతున్నాను కాదు. ఇతను చెప్పింది నిజంగానే వాస్తవాలు అయితే అగ్రి, దానికి అందరం అగ్రి. నేను అడిగేది కూడా అదే అన్న. మంచి మాట చెప్పి అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నాకు మిస్ కాల్ ఇవ్వండి అన్న. ఓకే, ఒక్క మాట. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటున్నా, ఇతను రెడీ ఉన్నాడు. ఒకటి అతను రెడీగా ఉన్నా మనకి 10 lakhs ఇచ్చినా మనకు అవసరమే లేదు. హలో
అన్నయ్య పైసల కోసం అయితే ఓకే అన్న, నేను కాల్ బ్యాక్ చేస్తాను నీకు. ఏం లేదు, నాకు ఇక్కడ చిన్న ఛాలెంజ్ ఏమి ఇచ్చిండు అంటే బ్రదరు, నువ్వు అప్పాజీ దగ్గరికి పోయి రియల్ అని ప్రూవ్ చేయని నాకు అన్నాడు అన్న. ఈ వీడియో వస్తే మీకు అర్థం అవుతుంది ఏం మాట్లాడుతున్నాం అనేది. అన్నా నేను ఏమంటున్నా, 7 నుంచి హైదరాబాద్ అప్పా జంక్షన్ నుంచి రండి, ఆడ నుంచి మీరు రిటర్న్ వచ్చిందాక నా బండి పంపిస్తా, నా వాట్సాప్ పంపిస్తే ఇంకో బండి 2 బండ్లు పంపిస్తా, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని నేనే పెడతా. ఎందుకంటే ఛాలెంజ్ గా తీసుకోండి. మీకు ఒకవేళ అబద్ధమని మీరు కనుక ప్రూవ్ చేస్తే మీకు సారీ చెప్పి 10 lakhs క్యాష్ మీ ముందర పెట్టి నేను చెంపలు వేసుకొని పోతా. ఈ మొత్తం అప్పాజీ గారిది మొత్తం క్లోజ్ చేపిస్తారన్నా? మొత్తం మటమే క్లోజ్ చేపిస్తాను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కదా. వాళ్ళ అన్న నాతో క్లోజ్ గానే ఉంటాడు, వాళ్ళ తమ్ముడు నాతో క్లోజ్ గానే ఉంటాడు. ఒకవేళ అబద్ధం కనుక చెప్పిందా అనుకో, నేను ఆ మటమే క్లోజ్ చేపించే బాధ్యత నాది. సూపర్ అన్న, మంచి మాట మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది అన్న అట్లనే ఇంకొక ఛాలెంజ్ ఇట్లా ఇస్తున్నా. ఒక్క నిమిషం మాట్లాడన్నా. అన్న ఒకవేళ నువ్వు ఇట్లా ఫేక్ కాదు రియల్ అని చెప్పి ప్రూవ్ చేసా అన్న, నేను ఇట్లాగా నా వీడియోలు అన్ని ఇట్లాగా తీసి పాడేసి ఇంకా అప్పాజీకి నేను సపోర్ట్ చేస్తా అన్న. అప్పాజీ గురించి నేను ఎన్ని వీడియోలు చేస్తాను అన్న, అప్పాజీకి ఖచ్చితంగా సపోర్టింగ్ గా నేను వీడియోలు తీస్తా. ఒకవేళ ఫేక్ గా అని చెప్పి సో నువ్వు ప్రూవ్ చేస్తే, సో మన అన్న వస్తా ఉంటుంది కదా, సో అన్న వచ్చినాక నువ్వు అప్పాజీ ఫేక్ గా అని చెప్పి ప్రూవ్ చేస్తా అన్న, నేను అప్పాజీకి సపోర్టింగ్ గా వీడియోస్ చేస్తా. ఇది గ్యారంటీ. ఒకటి ఓపెన్ ఛాలెంజ్, మా ఇంట్లో ఏం పుట్టలే, నేను ఆయన ఏమి ఇంట్లో పుట్టలే, నేను ఆయన భక్తుని. ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక ప్రూవ్ చేస్తే మీ కాళ్ళు మొక్కి అన్న వద్దన్నా చెప్పేది చెప్పేది ఓపెన్ ఛాలెంజ్ ఇది. వీడియో కాల్ చేస్తారా? వీడియో కాల్ చేసుకున్నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, ఫేస్బుక్ ఐడి ఇస్తా, నా మొబైల్ నెంబర్ ఉంది కదా, నా ఇంటి అడ్రస్ కూడా ఇస్తా, ఆధార్ కార్డు కూడా. లేదే అంటే ఒకవేళ నేను ఇట్లా ఫేక్ అని చెప్పి అసలు అబద్ధం చెప్తే అసలు నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పేది ఏంటంటే, మీరు ఆడికి వచ్చినాక నువ్వు నేను సంతానం ముగ్గురం పోదాము, ఆయన అబ్జర్వ్ చేయని చుట్టుముట్టు మొత్తం తిరగని, మనం లేకుండా ఆయన మొత్తం తిరుగు అన్న. అసలు నాకు థ్రెట్ ఉంది కాబట్టి నేను అక్కడికి రాలేకపోవచ్చు. సో అన్న వస్తాడు. నువ్వు న్యాయం పడరా. నేనుంటే అన్న ఒకవేళ అసలుకి నేనుంటే సో నేను మళ్ళీ ఇంకేదో చేసినా అని చెప్పి ఇట్లా అంటారు. కాబట్టి సో అన్న మీద నాకు అసలు అయితే ఫుల్ ఉంది. సో అన్న కంపల్సరీ అన్న ప్రూవ్ చేస్తా అని చెప్పి నేను అంటున్నా. అన్నయ్య నేనేమంటున్నా, నీకు థ్రెట్ ఉంది కదా, నీకు ఎవరైనా నచ్చిన వాళ్ళని నీకు ఒకరికి ర్యాండమ్ ఒక 10 మందిని పంపి 10 మందిని తీసుకొచ్చి అన్న నేనేమంటున్నా ఇప్పుడు అప్పాజీ గారు నాకు ఎక్కువ గారు, లేదంటే ఈయన నాకేం ఎక్కువ కాదు. నేను ఏదున్నా వాస్తవాలు మాట్లాడుతున్నా. కావాలంటే ప్రీవియస్ గా నా వీడియోస్ కూడా చూడొచ్చు. అన్న నేను సంతానా అన్న, మీరు కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్తున్నా. సూపర్ మంచి మాట అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మీకు పర్సనల్ గా మీన్స్ ఈ విషయం గురించే, ఎందుకంటే తమ్ముడు నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చిండు, నీకు దమ్ముంటే మీన్స్ నువ్వు వెళ్ళి ప్రూవ్ చేయి అన్నాడు. నేను ఒక దాని మీద కూర్చుంటే ఎట్లుంటది తమ్ముడికి తెలుసు. మేబీ ఈ విషయంలో నేను ఈరోజు చెప్తున్నా, నేను విత్ లైవ్ లో చెప్తున్నా, ఈ రోజు సంతోష్ అన్న అప్పాజీ గారిని నెత్తి మీద ఎట్లా కూర్చోబెట్టుకున్నాడో, రేపు పొద్దున అప్పాజీ గారు ఫేక్ అయితే నెత్తి మీద కాదుగా, ఏడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెడతాను. సంతాన నేను ఏమంటున్నా, మీరు ఎక్కడైనా కూర్చోబెట్టుకోండి, ఎందుకంటే ఫేక్ అని వెళ్ళినప్పుడు నేను కూడా పోను కదా. సూపర్. ఏదున్నా అన్న ప్రజల కోసం అన్న, జనాల కోసం అన్న. ఆడేదో మాయా మర్మము, టికెట్లు కలెక్ట్ చేసుడు, పార్కింగ్ ఫీజు కలెక్ట్ చేసుడు, డబ్బులు తీసుడు, ఇదంతా జాతర లేదు. అన్న ఒకటి, సంతోష్ అనే పర్సన్ అప్పాజీ సైడ్ మాట్లాడడానికి గల కారణాలు ఇవే మేజర్. నేను ఏమంటున్నా, ఇప్పుడు శివన్న పోయిండు, నాకు ఆయన శివన్న ఎవరో కూడా ఇంటర్వ్యూలు చూస్తాయి కాబట్టి చెప్తున్నా. శివన్న పోయిండు, శివన్న కూడా ఫస్ట్ ఏమనుకుంటో తెలియదు. ఇప్పుడు సంతాన కూడా పోతాడు, సంతానం ఏమనుకుంటున్నానే తర్వాత విషయం, ఆడు కొయ్యి వచ్చినాక సంతానం ఏమనుకుంటున్నానేది మ్యాటర్. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. కంపల్సరీ నేను కాల్ బ్యాక్ చేస్తాను. నాకు ఈ విషయంలో, ఎందుకంటే ఈ విషయంలో నేను ప్రూఫ్ చేయకపోతే నా తల తాకట్టు పెట్టుకొని నేను చాలా అవమానంగా ఫీల్ అవుతాను. నేను అన్నా రేపు పొద్దున ఈ తమ్ముడే సంతోష్ ఫేక్ అనొచ్చు. అన్నా నేనేమంటున్నా, నేను కూడా ఓపెన్ ఛాలెంజ్, అప్ప కనుక మీరు ఫేక్ అని ఆయన ఎవరైతే సో కాల్ జర్నలిజం ఆయన చెప్తుండో, ఒకవేళ ప్రూవ్ చేస్తే ముక్కు చెంపలు వేసుకొని కాలు మొక్కి 10 లక్షలు టేబుల్ మీద పెట్టిపోతా. అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా. మా నాన్న గురించి కూడా అంత కాన్ఫిడెన్స్ గా చెప్పాను, అప్ప గురించి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఓకే ఒక మాట, ఇప్పుడు అని ఇంకోటి ఇట్లా అడుగుతా. సో అతని దగ్గర నుంచి అసలు ఎవ్వరి దగ్గర నుంచి ₹1 తీసుకోడు కాబట్టి, సో మీరు ఇట్లా అతను అందుకే నన్ను నమ్ముతున్నా అని చెప్పి సో అతనితో అన్నారు, మీరు ఇందాక అన్నారు. సో ఎందుకు నమ్ముతారు? సో అట్లా నమ్మి వెళ్ళకండి, మీరు నమ్మకుండా వెళ్ళాలి. మీ మీద నేను నమ్మకం పెట్టుకున్నా. అన్న మీ మీద నేను ఒక్కడిని నమ్మకం పెట్టుకున్నా అని చెప్పి నేను అంటలేను. మీ మీద
కొన్ని వేల మంది లక్షల మంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఇట్లా నీ మీదనే నమ్మకం పెట్టుకురు. ఈ 96 టీవీ సంతోష్ పైన నమ్మకం పెట్టుకురు. నమ్మకం పెట్టుకోబట్టి మీరు ఆ నమ్మకంతో మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే అతను ఫ్రీగా అన్నం పెడుతుండు, ఏదో మంచి చేసిందని చెప్పి మీరు వెళ్ళొద్దు. మీరు ఎట్లా వెళ్ళాలి? ఏం తెలియనట్టే వెళ్ళాలి. మీరు న్యూట్రల్ గా ఉండాలి. సో తప్పు అనొద్దు, ఫేక్ అనొద్దు, అసలు రియల్ అనొద్దు, అసలు లేదనొద్దు. సో న్యూట్రల్ గా. సో మీరు ఇందాక ఏమన్నారు అంటే అతను ఎవరికి ఏం పెడతలేదు కాబట్టి అది అన్నారు. సో అందుకని చెప్పి నేను అట్లా మీరు అది మళ్ళీ అసలు అది పెట్టుకొని వెళ్ళకండి. కంపల్సరీ న్యూట్రల్ గా వెళ్ళండి. సో అతను ఫ్రీగా పెట్టనియండి, పెట్టకపోనియండి. 100% చెప్తున్నా. నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలా మంది లక్షలలో చూస్తున్నారు, వాళ్ళు కూడా కావచ్చు. అప్పాజీ గారి విషయంలో ఇన్ని రోజులు మీరు కామెంట్లు పెట్టారు అప్పాజీ గురించి మాట్లాడండి అని. అప్పాజీ గారి గురించి కావచ్చు, ఇంకోరి గురించి కావచ్చు, సంతోష్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు విత్ ఎవిడెన్స్ మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇయ్యనప్పుడు నేను ఈ ఇంటర్వ్యూలు చేసినా ఒకటే, నేను చచ్చినా ఒకటే. డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా మీకు. సంతోష్ అనే వ్యక్తి అప్పాజీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళని ఫేక్ అని నేను వ్యూవర్షిప్ తెచ్చుకోవాలంటే నాకు చాలా కంటెంట్లు ఉన్నాయి నా దగ్గర. ఓకేనా? నేను ఒకటే చెప్తున్నా మీకు, అప్పాజీ గారి గురించి 100% నాకు సాధ్యమైనంత మాత్రాన నాకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నేను బయట పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇన్ కేస్ అప్పాజీ గారు ఫేక్ అని డిక్లరేషన్ అవుతే ఇదే సంతోష్ ఈ తమ్మునికి సన్మానం చేసి రేపు పొద్దున నేను యాంకరింగ్ మొత్తం బంద్ చేస్తా, నేను మళ్ళీ ఇంటర్వ్యూలు చెయ్యా. ఇప్పుడు చెప్తున్నా నేను ఈ విషయం. నేను ఎందుకంటే ఈ విషయం నన్ను నమ్మి మీరు ఉన్నారు, మీకోసం చెప్తున్నా. నేను ఏది చెప్పినా మీరు నన్ను నమ్ముతున్నారు అంటే నమ్మే దాంట్లో కూడా నేను చెప్తున్నా. నేను నమ్ముర్రి అని ఎవరికి ఏ వీడియో చేసినా, కొంతమంది సామీజీలో కూడా చేసిన నమ్ముర్రి అని నేను ఎక్కడ చెప్పలే. మీరు వెళ్ళండి, చూసుకోండి, ఒకసారి వెళ్ళండి, నమ్మకం అనిపిస్తే నమ్మండి, లేదంటే ఊకోండి. నమ్మమని నేను ఎక్కడ చెప్పలే. ఈ బ్రదర్ విషయంలో కూడా నేను అదే చెప్తున్నా. అప్పాజీ గారి విషయంలో కూడా ఏంటంటే నేను ఒక విషయం ఏమంటే ఒక నిమిషం నేను చెప్పాలి సబ్స్క్రైబర్స్ కి. నేను మాట్లాడినాక నువ్వు చెప్పు. సో నువ్వు ఏమంటున్నావు అంటే ఎంతసేపు ఇట్లాగా ప్రూవ్ చేస్తా నిజం అని చెప్పి ప్రూవ్ చేస్తా అని చెప్పి నిజమని ప్రూవ్ చేస్తాను నేను అనలే, నిజమా అబద్ధమా అని ప్రూవ్ చేస్తా అంటున్నా. సరే అన్న, నిజమని నేను చెప్పట్లేగా. ఇప్పుడు కూడా అప్పాజీ గారు ఏమన్నా నేను నమ్మడానికి బంద్ చేస్తా అని చెప్పి అంటున్నావు. తప్పు చేస్తున్నా నీ దగ్గర ఇప్పుడు ఎందుకు తప్పు చేస్తున్నావు కదా? ఎందుకంటే నీకు డౌట్ ఉంది కాబట్టి నన్ను అసలు అడుగుతున్నావు. సూపర్, ఓకే ఓకే డన్, ఓకే. నేను యాంకరింగ్ నేను గుర్తుపెట్టుకోండి, నేను ఇవి తీయడానికే ఉన్నా. మాకు సంతోష్ స్టూడియో E96 టీవీ ఇట్లనే ఉండాలి, మాకు నిజాలు తీయాలి. అందుకని నేను ఇట్లా అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన. సూపర్, థాంక్యూ. తీయాలి నాకు అది, అందుకని చెప్పి నా మీద నమ్మకం ఉందా? తీయగలుగుతానా? కంపల్సరీ నువ్వు తీయగలుగుతావని ఇక్కడికి వచ్చిన, లేకపోతే నేను ఎందుకు వస్తాను ఒక మాట చెప్పు. నువ్వు థాంక్యూ. నన్ను నమ్మే వాళ్ళకి ఓకే, నా గురించి బ్యాడ్ గా పెట్టే వాళ్ళు ఎవరు పెట్టారు. ఇంకొకటి, నువ్వు ఎట్లా ప్రూవ్ చేస్తావు అని చెప్పి నా క్వశ్చన్. ఎందుకంటే నేను నీతో మాట్లాడతా, ఇంటర్వ్యూ అయిపోయినాక నీకు చెప్తా. నేను చెప్పే దాంట్లో నీకు జెన్యూనిటీ ఉందా లేదా. నేను డైరెక్ట్ గా ఏంది అనేది నేను ఇంటర్వ్యూలు చెప్పా. ఇంటర్వ్యూలు చెప్తే వేరే వాళ్ళు చూస్తారు కాబట్టి నేను ఎట్లా ప్రూవ్ చేస్తానని నేను చెప్తా పర్సనల్. అదే అన్న, అది ఇంకొకటి. సో మీరు ఏమంటారు అంటే అసలు అందులో ఇప్పుడు అతను ఏమన్నాడు అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పినట్టు అవుతుంది, చెప్పినట్టు. ఒకవేళ ఒక్కరికి అతన్ని పక్కన పెట్టు, అతన్ని పక్కన పెట్టు, 10 లక్షలు ఇస్తా, అతన్ని పక్కన పెట్టు. నేను ఇది ఇక్కడ సబ్జెక్ట్ అతను కాదు కాబట్టి మీరు ఇట్లాగా. సో అట్లనే ఒక 10 మందిని అయితే తీసుకొని వెళ్ళండి. సరే అన్న. సో ఇంకా అతను ఎట్లా ప్లాన్ చేద్దాం ఏందని చెప్పి నేను చెప్తా. సో మాట్లాడదాం, అది మనం మాట్లాడదాం. వీడియోలో మాట్లాడితే లీక్ అయిపోతుంది కాబట్టి అది మనం మాట్లాడదాం. ఒకటి, ఈ విషయంలో నువ్వు నాకు సహకరించలేదు అనుకో, వేరేలాగైతుంది. దీన్ని నువ్వు వేరే బొరిటి కూడా నన్ను ఫేక్ క్రియేట్ చేయొచ్చు. నేను చెప్తాది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్తా. నేను అన్ని ఇంటర్వ్యూలో మాట్లాడలేను. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన దానికి నువ్వు కట్టుబడి ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పిన దాన్ని నేను కట్టుబడి ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సో అట్లా అసలు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అసలు లీడ్ ఏంది, అసలు ఇంత అటిట్యూడ్ చూపిస్తుండు, ఇట్లా అంటుండు అని చెప్పి అనుకుంటారు. నా దగ్గర తప్పైతే లేదు. సరే, నేనైతే అనలేదు నా మాట. సరే అంటే ఇప్పుడు ఒకవేళ అసలు ఆ వీడియో చూస్తున్నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చెప్తున్నా, నేనైతే అనలేదు. ఇది ఒకవేళ ఇట్లా వీడు అట్లా అంటుండు అని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను నిజం మాట్లాడుతున్నా కాబట్టి ఇంత గట్టిగా ఉన్నా. నేను 100% నేను చెప్తున్నా. ఓకే, అక్కడ జరిగే విషయాల గురించి నేను ఇంకెక్కువ డిస్కషన్ నేను పెట్టలేను. ఓకే, అప్పాజీ గారి గురించి మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాం. స్టే ట్యూన్. ప్రతి ఒక్కటి బ్యాక్ టు బ్యాక్ మీకు వీడియోలు ఇస్తాను నేను. ఓకేనా? నన్ను ట్రస్ట్ చేసేవాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తాను, నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పలే. ఇంకో మాట, జర్నలిజం టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు, చూసే ప్రతి ఒక్కరు ఇట్లా అన్న వీడియోలు చూడాలి. ఇది మాత్రం గ్యారంటీ. నన్ను నమ్మకండి, నిజాన్ని నమ్మండి. సంతోష్ అన్న నిజాం తీసుకొస్తాడు, పైసలకి లొంగిపోడు సంతోష్ అన్న. అది సో అదే నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చిన. అది ముచ్చట. సూపర్, థ్యాంక్ యూ దానికి. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అప్పాజీ గారి గురించి ఇన్ని రోజులు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాయి దీంట్లో. మీకు బ్యాక్ టు బ్యాక్ అంటే సక్సెప్ట్ చేసుకోమని ఎందుకు చెప్తున్నా అంటే నాకేదో మీ ఇష్టం, అది
సంతోష్ అన్న మీద నమ్మకం ఉంటే, సంతోష్ అన్న ఫ్యాక్ట్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా సో నువ్వు ఎందుకు వెళ్ళావు ఇంకా అన్నతో అంటే ఇట్లాగా నాకు అన్న మీద ఫుల్ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే అన్నకి ఇచ్చేస్తున్నా, అన్న ప్రూవ్ చేస్తా అని చెప్పి నమ్మకం ఉంది నాకు. బరాబర్ అన్న ఒకవేళ నిజం అంటే నేను ఒప్పేసుకుంటా, వీడియోలన్నీ తీసి పడేస్తా, అప్పాజీకి సపోర్ట్ గా నేను వీడియో చేస్తా. సూపర్ సూపర్ మంచి మాట. ఒకటి అప్పాజీ గారికి ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే అప్పాజీ గారికి నెగిటివ్ వాళ్ళు కావచ్చు, ప్లీజ్ దయచేసి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఎప్పుడు ఏది అడగను, కామెంట్ చేయండి. మా కోసం కాదు, సంతోష్ అన్న కోసం కాదు, కామెంట్ చేయాలి. అక్కడ ఉన్న మీ ఎక్స్పీరియన్స్ అంటే అతని దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ అనేది వాస్తవంగా లిటరల్ గా చెప్తున్నా దీన్ని. ఇది ఈ ఇంటర్వ్యూ అనేది మీకే వదిలేస్తున్నా. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత కామెంట్లను బట్టి నేను అప్పాజీ గారి గురించి వీడియోలు తీయడం తలుచుకున్నా. దీని మీద నేను ఫుల్ ఫ్లెక్స్డ్ గా కూర్చుంటా. ఓకే, అప్పాజీ మనుషులు, ఒక్క నిమిషం, అప్పాజీ మనుషులు చంపేస్తారు, వాళ్ళు రౌడీలు అని అన్నారు కదా, సంతోష్ అనే వ్యక్తి మీకోసం సావనికి రెడీ. నేను ఓపెన్ గా చెప్తున్నా ఈ వీడియోలో, సంతోష్ అనే వ్యక్తి నన్ను నమ్మిన వ్యక్తుల కోసం నేను సావడానికి నేను రెడీ. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు చంపేసి రాదు అని చెప్పి మనం చెప్తే వాళ్ళు తగ్గుతారు, తగ్గి కంపల్సరీ రా అన్న అని చెప్పి నీకు మళ్ళీ ఆరాధ పడతారు. కానీ నువ్వు అని నమ్మకు, నిజాన్ని నేను ఓను మరి ఎట్లా పోతావు, నేను ఎట్లా పోతా, సరే అసలు ప్లాన్ చేస్తా ఉంటావు. ఓకే అన్న, ఓకే అసలు ఇవన్నీ ఇట్లా మళ్ళీ అదే చెప్తున్నా, నేను ఇలా డిస్కషన్ చేయడానికి క్వశ్చన్ లేకుండా నేను నీకు పర్సనల్ గా చెప్తాను. ఓకేనా? ఈ ఇంటర్వ్యూకి నేను ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ అప్పాజీ గారి గురించి కంటిన్యూషన్ వీడియోలు వస్తాయి ప్రతి ఒక్కటి. నేను రెడీ, నేను దిగిన ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఇట్లా అసలు ఎందుకు అప్పాజీని ఫేమస్ చేస్తారు మీరు అని చెప్పి అనుకుంటారు. అప్పాజీని మేము ఫేమ్ చేస్తలేము, ప్రూవ్ చేస్తున్నాము. అన్న అదే ప్రూవ్ చేస్తుండు, నేను అదే ప్రూవ్ చేస్తున్నా. శివ స్టూడియో అన్న ఇట్లా అట్లనే ప్రూవ్ చేయడానికి వెళ్ళిండు కానీ మోసపోయిండు అని చెప్పి శివ స్టూడియో అన్నకి నేను ఎప్పటికి ఇట్లా రెస్పెక్ట్ ఇస్తా. అన్న అంటే నాకు సొంత బ్రదర్ లెక్కనే, కాకపోతే అన్న తప్పని చెప్పిన అన్న మోసం చేసిండు అని చెప్పి నేను అంటున్నా. అన్నని మోసం చేసిరు వాళ్ళు. శివ స్టూడియోస్ శివ చౌదరిని మోసం చేసిన అప్పాజీ, అంతే అంతే అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ మీరు ఎక్కడ స్కిప్ చేసినా మీకు, ఎందుకంటే ఫుల్ ఫ్లెక్స్డ్ గా చూడండి, మీకు టైం ఉన్నప్పుడే చూడండి. అంటే ఏం మాట్లాడారు అనేది ఇందులో సబ్జెక్ట్ ఏంటన్నది అర్థం అవుతుంది. అప్పాజీ వీడియో E96 TV సంతోష్ అన్న ఫస్ట్ టైం, నెక్స్ట్ ప్రతి వీడియో వస్తుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చెప్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఏదైనా నిన్ను పర్సనల్ గా, నువ్వు నాకు చాలా ఇష్టం పర్సనల్. ఎందుకు చాలా ఇష్టం అంటే, ఒక యంగ్ యూత్, ఒక ప్రశ్నించే గొంతు బయటకు వస్తుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇంకోటి ఇట్లా అన్న, సో నువ్వు అన్నట్టు నేను కంపల్సరీగా సో నా ఛానల్ కి సో ఛానల్ రిజిస్ట్రేషన్, GST మొత్తం ఇవన్నీ ఇట్లా కంపల్సరీ వస్తాయి. సో దానికోసమే కింద మీద అవుతున్నా. నీకు అది ఆ విషయంలో నీకు ఏ ఎక్స్పీరియన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా, నీకు చేసేటో లేకపోయినా నన్ను అడుగు. అండ్ ఇంకొకటి అసలు ఇప్పుడు ఇట్లా వద్దన్న, ఎందుకంటే అసలు ఇది ఫస్ట్ అసలు ఇది ప్రూవ్ చేసినాక దాని తర్వాత మనం కొద్దిగా అసలు టైం తీసుకొని అసలు, ఎందుకంటే సో నాది ఫేక్ ఛానల్ అని చెప్పి అంటున్నాను అనమాట. సో నాది ఫేక్ ఛానల్ కాదు అని అన్నప్పుడే నేను నా ఛానల్ కి రిజిస్ట్రేషన్ ఇట్లాగా చేయించుకుంటా. రైటా? సూపర్ మంచి మాట చెప్పినావు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న థ్యాంక్ యూ.